బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కర్పూర్ ఠాగూర్ జయంతిని బీజేపీ ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మరుకుర్తి సురేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ సూచనలతో ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా నాయీ బ్రాహ్మణ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ యానాప్ యోసు పాల్గొని మాట్లాడుతూ కర్పూర్ ఠాగూర్ 2 పర్యాయాలు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి అతి నిరాడంబరంగా నిలిచిన గొప్ప నేత అని, వారి ఆశయాలను యువత ఆచరణలోకి తీసుకోవాలని అన్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాలిపి సత్యం సాయిరాం, కురగంటి సతీష్, యనమల రంగబాబు, నీరుకొండ వీరన్న చౌదరి, నాయీ బ్రాహ్మణ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ నాగబాబు, నాయీ బ్రాహ్మణ్ నగర అధ్యక్షులు కందికొండ అనంత్, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 4 వార్ కూడా లిఫ్ట్ అవకాశం కల్పించి వాళ్ళందరూ మన్ననలు పొందారు. అదేవిధంగా అనేక సంస్కరణలు చేసి ఆయన జీవితం శరమాంకంలో కనీసం ఇల్లు కూడా లేని నిబద్ధత గల నాయకుడు ఆయన్ని స్ఫూర్తిదాత. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మనందరం ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే దేశం ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో ఫస్ట్ స్థానం, అగ్రస్థానం ఉంటుందని నరేంద్ర మోడీ గారు గుర్తించి ఆయన సేవలకి గుర్తింపుగా భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. అందరికీ మరొకసారి ఆయనకి ఘనంగా నివాళులు. కేవలం ఈ గ్రామంలో నా కూతురు పెళ్లి సింపుల్ చేస్తానని చెప్పి అడవిడి లేకుండా అతి సామాన్యంగా చేసిన గొప్ప వ్యక్తి అయినా ఆయన ఆ రోజున కిట్టు ఇండియా ఉద్యమంలో జైలుకి వెళ్ళాడు. ఆయన ఆ రోజున అంత చక్కటి జీవితాన్ని ఇచ్చి ఆ రోజున యావత్ భారతదేశాన్ని గర్వపడే గొప్ప వ్యక్తి వేళ కర్పూర్ ఠాగూర్ గారు. ఇలాంటి వ్యక్తుల్ని ఇవాళ జయంతి వేడుకలు చేయడం, అందరూ పాల్గొనడం గర్వకారణం. మరి భారతీయ జనతా పార్టీ ఓబీసీ నాయకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా బలహీన వర్గాలందరూ కూడా కర్పూర్ ఠాగూర్ గారిని ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన వల్ల ఈవేళ మన అందరికీ కూడా అవకాశం ఉందని గంధపు చెట్లు ఉన్నట్లు విశ్వదాభిరామ వినురభయం అన్నట్లు మేము చాలా చాలా గర్వపడుతూ ఆయన మార్గంలో మేము వెళ్ళాలని, ఇంకా మా జాతికి ఇంకా అందరూ కూడా తోడ్పాటు చేయాలని కోరుకుంటూ జై భారత్.